టీడీపీ. చెప్పి ఇక్కడ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఎవరు గెలవబోతున్నారు? మేడం గారే. మేడం గారి పేరు మాధవ్ గారు. మాధవ్ గారు. అదేవిధంగా అమెరికాలో కొన్ని కోట్ల రూపాయల సంపాదన వదులుకొని ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తున్న పెంబసాని చంద్రశేఖర్ గారు ఆయన అండి వచ్చేది, ఎంపీ గారు ఆయన వచ్చేది గెలుస్తారండి. ఎందుకని అంటారు? ఆయనకి కష్టపడే విధానం ఉంది, తెలుసు, మంచితనం ఉంది ఆయన దగ్గర, మనుషులను బాగా చూస్తాడు, మాట్లాడే విధానం మొత్తం ఉంది. కంపల్సరీగా వస్తాడు, రావాలి ఆయన. ప్రజల కష్టాలు తెలుసు కాబట్టి ఆయనే వస్తాడు, ఆయనే వస్తాడు. ఇక్కడ వైసీపీ వాళ్ళు అంటారు మేము మా పాలన చూసి ఓటేయండి, మేము అనేక సంక్షేమ పథకాలు ఇచ్చామంటారు. ఎవరికి ఏమీ అందలేదు కదండి, అనడానికైతే అంటారు అంతే కదా. మాట వరకే కానీ ఏదో కొద్ది గొప్ప చేతల వరకు ఉండాలిగా, మాటల వరకేగా, చేతలో కూడా ఉంటే బాగుంటుంది. రాష్ట్రంలో అభివృద్ధి ఎలా ఉందనుకుంటున్నారు? ఏం లేదు కదండి, రాష్ట్రంలో అభివృద్ధి అనేది లేదు. ఇదివరకు మీకు పనులు ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉంటున్నాయి? ఇదివరకు ఫుల్గా చేసిన పనులు ఉండేవి, ఇప్పుడైతే పనులు ఏం లేవు, తగ్గిపోయినాయి పనులు. నేను హ్యాండిక్యాప్డ్, నాకు అసలు లేవు పనులు అనేది. సెక్యూరిటీకి వెళ్ళినా నాకు పనులు ఉండట్లేదు, ఏదన్నా వాచ్మెన్గా చేద్దామన్నా హ్యాండిక్యాప్డ్ అని చెప్పేసి పనులు సూట్ అవ్వట్లేదు. ఇంకా నా తోచిన పని ఏదో నేను డైలీ చేసుకుంటా పోతా ఉంటున్నాను. ఇప్పుడు ఇక్కడ పార్టీ హౌస్ ఉంది కాబట్టి ఇక్కడికి వస్తున్నాను, ఇక్కడ చేసుకుంటున్నాను, ఇక్కడ ఉంటున్నాను. సరే, ఇప్పుడు రాష్ట్రంలో ఎవరు వస్తారని చెప్పి టీడీపీ అండి, టీడీపీ రావాలని కోరుకుంటున్నా కూడా. అంటే ఇక్కడ గుంటూరు ప్రజలు జగన్మోహన్ రెడ్డి యొక్క నిరంకుశ పరిపాలనకి వ్యతిరేకిస్తారు. కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరు? జగన్. జగన్ దేనికి రాదండి, జగన్ మాత్రం రాలేరు, రారు కూడా. అంటే నిరంకుశ పరిపాలనకి కేర్ ఆఫ్ అడ్రస్ జగన్మోహన్ రెడ్డి అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు అనేక ఇది చేస్తున్నాము, మేము అభివృద్ధి చేస్తున్నామని చెప్పేసి అంటున్నాడు. నాకైతే ఏం అవ్వట్లేదు కానీ అభివృద్ధి అనేది ఎక్కడ అవ్వబడుతుంది, రోడ్లు వేయలేదు ఎక్కడ. ఎవరిదో ఎందుకండి, నాకు మరి అందరికి మరి ఇళ్ల పట్టాలు ఇచ్చారు జగన్ గారు అని చెప్పి అంటున్నారు. నాకైతే పట్టా ఇచ్చారు, దేనికి ఉపయోగం లేదు. తోడు నాకు ఇంతవరకు చూపించలేదు కూడా, చెప్పడానికి చెప్పారు, ఇంతవరకు నాకు ఆ ప్లేస్ కూడా చూపించలేదు. మొన్నదాకా నాకంటూ మా అమ్మగారు ఉండేవాళ్ళు, ఇప్పుడు ఆమె కూడా చనిపోయింది, 1 year దాని చనిపోయి. నాకంటూ ఒక ఆధారం కూడా ఏం లేదు. ఇంకా నేను వైసీపీ గెలిచిద్ది ఉండిద్ది అని ఎలా చెప్పుకుంటా నేను? ఉండదుగా, అసలు యూసే లేదు ఇంకా దానివల్ల వైసీపీ వల్ల. నాకు అంతవరకు వేరే వాళ్ళు నాకు అవసరం లేదు, నా అంతవరకు వైసీపీ ఇంక యూస్ లేదు నాకు. గంటప్పుడు ఎందుకు వచ్చిద్దండి, రాదని చెప్తాను. వచ్చేది టీడీపీ రావాలని కోరుకుంటాను, వస్తే మంచిది, వచ్చేది కూడా అదే. ఇక్కడ ఇప్పుడు ఉన్న ప్రభుత్వాన్ని బట్టి ఇక్కడ బలహీన బడుగు వర్గాలు వీళ్ళంతా చాలా పేదవాళ్ళు ఉన్నారు సార్. ఎక్కడోళ్ళు ఎక్కడే అలాగే ఉండిపోయారు. వీళ్ళందరూ కూడా ఎవరు బయటపడతలేదు. వీళ్ళు ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు వస్తారో వాళ్ళకు ఓట్లు వేద్దామని అందరూ కూడా ఆశిస్తున్నారు. గల్లా మాధయ్య గారు అలాగే చంద్రశేఖర్ గారు వీళ్ళిద్దరూ కంపల్సరీ అధిక మెజార్టీతో గెలుస్తారని చెప్పి మేము ఆశిస్తున్నామండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా కంపల్సరీ మంచి మెజార్టీ వస్తుందని చెప్పని మేము బాగా పని చేయడానికి కూడా ఇష్టపడి సిద్ధంగా ఉండి పని చేపిస్తున్నాం. ఇప్పుడు చెలకూరుపేట నుంచి వచ్చిన విడుదల రజనీ గారి పరిస్థితి ఏంటి? ఆ మీద ఎంత మెజార్టీతో గెలవబోతారు మాధవ్ గారు? ఆ మీద కనీసం 20,000 మెజార్టీతో గెలుస్తారండి. అలాగే ఈ పెంబసాని చంద్రశేఖర్ గారు కూడా ఇంచుమించు ఒక 5,000 అటు ఇటుగా గెలవచ్చని మేము ఒక బయట కూడా చాలామందిని విచారిస్తున్నాం. దాన్ని బట్టి ఇక్కడ ఉన్న మెజార్టీ అదండి కంపల్సరీగా. జగన్మోహన్ రెడ్డి ఇక్కడ నుంచి రాజధాని తరలించారు, వేరే చోట 3 రాజధానులు ఉన్నారు. ఆ ఎఫెక్ట్ ఇక్కడ గుంటూరులో ఎంతవరకు ఉంది? చాలా పడుతుంది సార్. నిన్న కాక మొన్న అమరావతిలో జరిగిన మీటింగ్ ఒకటి, ఆ అమరావతి మీటింగ్ కూడా చాలామంది ఒకప్పుడు ఫస్ట్లో ఎట్లా ఉందో మేమంతా 33,000 ఎకరాలు భూములు ఇచ్చాము, వాటిని ఇవాళ బీళ్లు చేసేసారు కాబట్టి మేము వేరే వాళ్ళకి ఎవరికి ఓటేయమో తెలుగుదేశం తప్ప అని చెప్పని నేను మొన్న అమరావతి, తుళ్ళూరు, తాడికొండ ఏరియా తిరిగి వచ్చాను. కొన్ని కల్లేదు అంతా కూడా అంత బీడు లాగుంది. దాని మీద మొత్తం కూడా టీడీపీకి వేయాలని మంగళగిరి ఏరియా, ఎర్రకొండపాలెం ఏరియాలో కూడా అందరూ కూడా టీడీపీకి వేసి టీడీపీనే గెలిపించుకోవాలని చెప్పి ట్రై చేస్తున్నారు సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అమరావతి మీద అంత కక్ష పడడానికి గల కారణం ఏంటి? కక్ష పడటానికి కారణం అంటే ఇప్పుడు పోయినసారి పెద్దలు
మీద ఉన్న కోపంతో ఆయన గారు రావటంలో ఒక ప్రజావేదికని కూల్చేశాడు. ఆ ప్రజావేదికని కూల్చేసి ఆయనకి ఎక్కడ పేరు వస్తుందో చంద్రబాబు నాయుడు గారికి అని ఆయన గారు ఆ కక్షతోనే ఆ పని చేశాడండి. అందులో ఆయన రావటంతో శివుడు జోలికి వెళ్ళాడు. కంపల్సరీ తెలుగుదేశం పార్టీ వస్తుందని చెప్పని కోరుకుంటున్నాను. చెప్పండి. నమస్తే అండి. గుంటూరు నియోజకవర్గం వచ్చేసరికి పక్కాగా 100% టీడీపీ ప్రభుత్వం వస్తుంది. అందులో ఎటువంటి మార్పు మాత్రం ఏం రాదు. ప్లస్ మన పెనుసాని చంద్రశేఖర్ గారు 100% వస్తారు ఎంపీగా. ఇది మాకు బాగా నమ్మకం. వారి మీద మాకు అభిమానం. అలానే మా ఈ సర్కిల్ మా కూడా యువజన సంఘం వాళ్ళందరూ. ఇంకొక విషయం, పెమ్మసాని గారు ఏ విధంగా వస్తారని చెప్పి అనుకుంటారు? పెంసాని గారు ఏ విధంగా అంటే మన ఎక్కువగా ప్రజలకు అందుబాటులో ఉన్నారా? సేవా కార్యక్రమాలు ఏమైనా చేశారా? సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రజలకు అందుబాటులో కూడా వస్తారు. ఆయన వస్తారని ఉంటారని నమ్మకం మాకు. 100% ఆయనే మేము గెలిపించుకోవాలని మేము అనుకుంటున్నాం. ఆయన రావాలని మేము కోరుకుంటుంది 100%. ఆయన వస్తే ఇంకా మంచిది, బాగా జరిగిద్ది. ఈ ఒక మన గుంటూరు ఏరియా కానీ మొత్తం డెవలప్మెంట్ కానీ ఏదైనా కానీ బాగా జరిగిద్దని మేము అందరం కోరుకుంటున్నాం. గతంలో గల్లా జయదేవ్ గారిని ఇక్కడ నుంచి ఆయన యొక్క పరిశ్రమలు కానీ మొత్తం జగన్మోహన్ రెడ్డి ఇచ్చేసాడు. కక్షపూర్తికి వెళ్ళగొట్టారు. ఆ మనసులో అటువంటిది ఏం లేదండి. ఇప్పుడు రాజకీయం అంటే మనకి ఎవరికి కొత్త ఏం కాదు, తెలియదేం కాదు. ఆయన ఎలగొట్టారు. అది ఒక కొంచెం మాకు బాధే. గల్లాజేవి గారికి కూడా పాపం చాలా ద్రోహం చేశారు. ఈసారి అలా జరగకూడదని చెప్పేసి గట్టిగా నమ్మకంతో మేమందరం ప్రయత్నం చేస్తున్నాం. పెంసాని గారికి మేమందరం చేస్తున్నాము. అలానే మన గల్లాజేవి గారికి. అది దానివల్ల జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అవన్నీ ఇస్తానని చెప్పేసి అన్నాడు కదా. మాట అనటం ఒక రకం, చేయటం ఒక రకం ఉంటుందండి. అది చేసేవాళ్ళు మాట వేరే రకంగా ఉంటుంది. మాట చెప్పడం వేరు, వాళ్ళు చేయటం వేరు. అది 100% ఖచ్చితంగా ఈయన చేస్తారనే నమ్మకం 100% ప్రజలందరిలో ఉంది. ఖచ్చితంగా వస్తారు, జరిగిద్ది ఆ మాట. సార్ చెప్పండి సార్, ఇక్కడ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఎవరు గెలవబోతున్నారు? గల్లా మాధవి గారే గెలుస్తారండి. ఇక్కడ ఈ మన పశ్చిమ నియోజకవర్గంలో 30 సంవత్సరాల నుంచి టీడీపీ అడ్డా. ఎవరు వచ్చినా కూడా రెండో విధానంగా రారు. మనకు కావాల్సింది పని, అభివృద్ధి చేసేవాళ్ళు. ఈ జగన్ ప్రభుత్వంలో మన నష్టం పోయింది. పేదలు కానీ, కూలోళ్ళు కానీ, ప్రతి రియల్ ఎస్టేట్ కానీ, రాజధాని హైదరాబాద్ వదులుకొని ఇక్కడికి వచ్చాం మనం. ఇక్కడికి వస్తే రాజధాని చేసుకోవాలా, లేకపోతే 3 రాజధానులు 3 ముక్కలాట ఆడుకోవాలా? 5 సంవత్సరాల్లో ఏ 3 రాజధానిలో పలువు గుచ్చాడు? లేదు. అభివృద్ధి అయిపోయింది. రాజధాని పిల్లలు ఉద్యోగాలు పోయింది. చదివిస్తాడు అమ్మఒడి నంబర్ 1. పిల్లలకు ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఈ మైనార్టీలోకి ₹1,00,000 పిల్లలకి 2-10 చదువుకోవాలంటే నువ్వు గెలిస్తే మళ్ళీ 10 చదువుకుంటారు అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ నుంచే మైనార్టీలకి వాళ్ళు 10 వీళ్ళు 10 అంటే పేదలు ఎట్లా చదువుకుంటారు? 10 డబ్బు ఉన్నోళ్ళే చదువుకుంటారు. లేనివాడికి నువ్వు ఇంకేమి ఇస్తున్నావు? ఆటోవాడికి, సొంత ఆటోవాడికి ఇచ్చావు. షాప్ ఉన్నవాడికి, మంగళ షాప్ వాడికి ఇచ్చావు. ఆటో డ్రైవర్కి ఇచ్చావా? పని చేసుకునేవాడికి ఇచ్చావా? ప్రతి వాడికి ఉన్నవాడికి ఇచ్చావు. లేని వాళ్ళకి ఎవరికి ఇచ్చావు నువ్వు? అదే రాజధాని ఉంటే మన పిల్లలు ఎంత అభివృద్ధిగా బాగుపడతారు. ఇసుక మాఫీ అన్నావు, రాగానే కరోనా వచ్చింది. ఇసుక ఆపి 6 నెలలు ఆపి మా పొట్ట కొట్టావు. నేను ఒక లారీ డ్రైవర్ని, ఇసుక లారీ డ్రైవర్ని. నేను గత ప్రభుత్వంలో కనీసం 5-6 ట్రిప్పులు వేసేవాడిని. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఒక ట్రిప్పుకి 15 రోజులు నెల పండుకోవాల్సి వస్తుంది నేను. అలాంటి ప్రభుత్వం తయారైంది. ఈ ప్రభుత్వం మాకు వద్దు. మాకు మళ్ళీ టీడీపీ వస్తే జనాలకి పనులు, రాజధాని కావాలా, పిల్లలకు ఉద్యోగాలు వస్తేనే మన ఆంధ్ర బాగుపడిద్ది. లేకపోతే మన ఆంధ్ర ఇంకా వెనకబడి సర్వనాశనం అయిపోతాం. మనకు అభివృద్ధి మన టీడీపీ చంద్రబాబు గారు వస్తే
రాజధాని హైదరాబాద్ దాని అమ్మ మొగుళ్ళలాగా చేస్తాడు. అది గుర్తు పెట్టుకుంటే జనాలు చాలా బాగుంటుంది. నమస్కారం. ఒకసారి ఇంకో విషయం ఇక్కడ అమెరికా నుంచి ఎంతో కొన్ని కోట్ల రూపాయల సంపాదన కొన్ని ప్రజాసేవ చేయాలని ఉద్దేశంతో పెమ్మసాని చంద్రశేఖర్ గారు వచ్చారు. ఆయన పరిస్థితి ఏంటి ఇక్కడ? సార్ పెన్నిస్వామి గారు ఎంపీ గారు కంపల్సరీగా గెలుస్తారు. గత మన ఎవరు ఆయన పేరేంటి సార్, ఒక్క నిమిషం అక్కడికి గల్లా జయదేవ్ గారు ఎట్లా గెలిచారు, ఈయనకన్నా కూడా మెజార్టీ భారీగా వచ్చింది ఆయన కూడా పెన్నిస్వామికి. ఇది ప్రభుత్వం ఇంకా మార్పు గ్యారంటీ అండి. ప్రజల్లో నేను ఒక లారీ డ్రైవర్ని, ప్రతి ఊరు తిరిగేదేమో అందరూ మారిపోయి కోరుకుంటున్నారు. కాకపోతే కొన్ని పల్లెటూరులో చెప్పలేను, కానీ నేను సిటీలో మొత్తం కంపల్సరీ టీడీపీ ప్రభుత్వం గ్యారంటీ వచ్చిందండి. పెమ్మసాని గల్లా మాధవి గారు కంపల్సరీగా గెలుస్తారండి. అభివృద్ధి ఒకటే. ఇప్పుడు రెండోసారి ఇంకా జగన్ వస్తే పనులు ఉండవు జనాలకి. రెండో శ్రీలంక అయిపోయింది, మనీ ఉండదు. రెండో శ్రీలంక గ్యారంటీ. ఈ పథకాలు ఇచ్చి జనాలకు మబ్బు పెట్టినా కూడా జనాలకి పిచ్చి మందు తాగి పిచ్చి జనాలా చచ్చిపోతున్నారు. అది తెలియట్లా జనాలకి. కంపల్సరీగా ప్రభుత్వం మారిద్దండి, అది మటుకు వాస్తవం. గెలుస్తారండి, గెలుస్తారు. పెమ్మసాని పక్కా రాసుకోవడం, ఇంకా స్లిప్ అగ్రిమెంట్ రాసిస్తాం మీకు కావాలంటే. కారణం ఎందుకు? జగన్మోహన్ రెడ్డి మేము అనేక పథకాలు ఇస్తున్నాము, సిద్ధంగా పథకాలు ఇచ్చిన గుంటూరు వాళ్ళు లోకల్ వాళ్ళని అవమానిస్తారు, బయట వాళ్ళని రానివ్వరు. మా ఇంట్లో మేము కొట్టుకున్నా తిట్టుకున్నా మేము కలిసే ఉంటాం. ముందు తెలుసుకోవాలి ఎవడైనా బయటోడు. అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మనకి రాజధాని ప్రకటిస్తానని చెప్పేసి మళ్ళీ తర్వాత రాజధాని లేకుండా చేశారు. 5 సంవత్సరాలు చీకటి పరిపాలనగా ఉందని చెప్పేసి ఆ మాట అన్నారు. దీని విధంగా బాబు గెలిచిన తర్వాత రాజధాని కొట్టుకుంటా గాళ్ళు తేలుకుంటా వచ్చి చూడండి మీరు. అది ఇడికి కొట్టుకుంటా పోయింది, మాకు కొట్టుకుంటా వచ్చింది వెనక్కి. అది అంటే ఇప్పుడు బాబు గారు మన ఒక మాట అన్నారు, మీరు అభివృద్ధికి ఓటేస్తారా విధ్వంసానికి ఓటేస్తారా అన్నారు. మీరు చెప్పండి. మేము రెండింటికి ఓటేస్తామండి. ఫస్ట్ అభివృద్ధి చేస్తేనే విధ్వంసం చేయగలం. ఎవడి మీదైనా వాడు విధ్వంసం చేసి చూపించాడు, మేము అభివృద్ధి చేసి విధ్వంసం చేస్తాం. అది విషయం, రెండింటికి టాలీ చేస్తాం. అభివృద్ధి చేసాడు వాడు ఇంకేం చేయలేడు కదా. చిన్న చిన్న బిల్డింగ్లే పాల్గొట్టాడు. పెద్ద పెద్ద మేడలు బాబు గారు వస్తాయి, అలాంటి మేడలు వాటి పాల్గొట్టమని చూద్దాం ఈసారి. పాల్గొట్టలితే అది మీద పడి వాడైనా పోవచ్చు, జనాలైనా వాడిని చంపేయచ్చు, ఏం జరగవచ్చు. సృష్టికర్త రహస్యం ఉంటుంది. సృష్టి రహస్యానికి ఎవడు అంత చిక్కాలి. ఇవాళకి కృష్ణుడికే వల్లగాల, ఇడు బతికంతా ఈడంతా అంతే కదా. అంటే అందరూ కలిసి నా మీదగా వస్తున్నారు, యుద్ధానికి వస్తున్నారు, పెత్తందారులు అందరూ కలిసి వస్తారు సార్. నిన్న కాక మొన్న పండుగ జరిగింది. ఏం పండుగ అంటే అది ఉగాది. ఉగాదికి కారకుడు ఎవడండి? తెలుగు, ఒక మన రాష్ట్రంలో పుట్టిన ఒక తెలుగు యువకుడు. దానికి ఏమని పేరు పెట్టారండి? ఉగాది. ఎందుకు పెట్టారు ఉగాది అని పేరు? అఖండ భారతదేశానికి గెలిచినవాడు. అఖండ భాష మొత్తాన్ని కలిసి అగ్రతాంబూలం తల్లికి ఇచ్చారు. ఎందుకు? మన దేశ గొప్పతనాన్ని పొగుడుతూ. అవునా? అగ్రతాంబూలం అంటే అర్థమైంది, ఉగాది పండగని 100 రకాల రుచులతో కలిపి చేసి రుచులన్నీ వాళ్ళకి చూపించాడు, ఇది అగ్రతాంబూలం అంటే అని. అలాంటి దేశం ఉంది మనది. ఇలాంటి ఎంతమంది వచ్చినా మనం ఏం చేయలేరు. నిప్పుల పొగలాంటి వాళ్ళు కాల్చుకుంది కాలిపోతానే ఉంటుంది. వీళ్ళు కూడా అలా వెళ్ళిపోతారు.